వ్యూవర్స్ అందరికీ నమస్తే. నేను శ్రీజ, టారో రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్. సో ఈరోజు ఈ వీడియోలో మనం క్రిస్టల్స్ గురించి చాలా విషయాలు చెప్పుకోబోతున్నాం, మాట్లాడుకోబోతున్నాం. ప్రతి క్రిస్టల్ గురించి క్లియర్గా ఈరోజు డిస్కస్ చేద్దాం. జనరల్గా చాలామంది మనం చూస్తూ ఉంటాము, చాలా హోప్స్తో చాలామంది వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అది ఒక డాక్టర్ ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసిన, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసిన, ఒక లాయర్ తన ప్రాక్టీస్ని స్టార్ట్ చేసిన, డిఫరెంట్ ఏదన్నా బట్టల షాప్ కానీ, బంగారం షాప్ కానీ, లేకపోతే జ్యువెలరీ షాప్ కానీ, సెలూన్ కానీ, ఏదైనా కావచ్చు. ఒకళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి అది సక్సెస్ఫుల్గా రన్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం వాళ్ళ కుండలిని పరిశీలించవచ్చు. అలాగే క్లయింట్ వచ్చి తన ప్రాబ్లమ్స్ని ఒక ప్రొఫెషనల్ ప్రాబ్లమే కాకుండా తన పర్సనల్ ప్రాబ్లమ్స్, ఇంకా తనకి వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు తన ఏ చక్ర తనకి బ్లాక్ అయి ఉందో, తన ఆరా ఏ లెవెల్లో ఉందో, అది నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా, ఏమన్నా ఎఫెక్ట్ అయి ఉందా, ఇవన్నీ కూడా మనం పరిధిలోకి తీసుకుని తనకి ఎంతవరకు మనం క్రిస్టల్ సజెస్ట్ చేయొచ్చు, ఏ క్రిస్టల్ సజెస్ట్ చేయొచ్చు, ఎన్ని రోజులు వాడమని చెప్పచ్చు అని కూడా చెప్పచ్చు. సో జనరల్గా ప్రతి మనిషికి తన బిజినెస్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా, అలాగే ఆ బిజినెస్ నుంచి ఫినాన్షియల్గా తను స్టేబుల్గా మంచి గ్రోత్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను పర్సనల్గా ఎలాంటి క్రిస్టల్ సజెస్ట్ చేస్తానంటే, ఈ క్రిస్టల్ని మనం గోల్డెన్ పైరైడ్ అంటాము. మీరు చూడొచ్చు, ఇవి క్యూబికల్ ఫామ్స్లో ఉన్నాయి. ఇది క్యూబికల్ ఫామ్స్లో ఉన్నింది. సో ఈ గోల్డెన్ పైరైట్ అనేది మీకు గోల్డ్ కలర్లో అవైలబుల్ ఉంటుంది, ఐరన్ కలర్లో అవైలబుల్ ఉంటుంది, అలాగే సిల్వర్ కలర్లో కూడా అవైలబుల్ ఉంది, అండ్ డిఫరెంట్ కలర్స్ ఆల్సో. బట్ జనరల్గా నేను ఎక్కువ ప్రిఫర్ చేసేదైతే వెల్త్ కోసం, అన్లిమిటెడ్ మనీ కోసం, బిజినెస్ గ్రోత్ కోసం, అట్రాక్షన్ ఆఫ్ క్లయింట్స్ కోసం, అలాగే గెట్టింగ్ న్యూ ఆపర్చునిటీస్. సో ప్రతి ఒక్కళ్ళు దేవుడిని ఏం అడుగుతారు, సో నాకు మనీ కావాలి అని అడుగుతారు. ఏం అడగాలి అంటే మనీ కావాలని కాదు, మనీ సంపాదించుకోవడానికి ఏ అయితే వేస్ ఉన్నాయో ఆ వేస్ అన్నిటిలో నేను ఆ పాత్లో వెళ్ళినప్పుడు, ఆ వేలో వెళ్ళినప్పుడు ఏదైతే నాకు హర్డిల్స్ ఉన్నాయో, ఏదైతే నాకు ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చే దేవుడు అని అడగాలి. సో దట్ ఫస్ట్ మనం ఏంటంటే ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఆ వెళ్ళే వేలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫస్ట్ అది తీసేయమని అడగాలి. సో ఇలాంటి క్రిస్టల్స్తో కూడా మనం ఏం చేయొచ్చు అంటే, మనకి ఏదైతే బ్లాకేజెస్ ఉన్నాయో, ఫినాన్షియల్ బ్లాకేజెస్ ఏదైతే ఉన్నాయో స్టెప్ బై స్టెప్ మనం క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. క్లియర్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీకు ఏదైతే సక్సెస్కి దగ్గరలో ఉన్నాయో, రీచ్ అవ్వాలనుకుంటున్నారో అది మీరు ఈజీగా రీచ్ అవుతారు. నేనేం సజెస్ట్ చేస్తాను అంటే, ఎవరికైనా బిజినెస్ గ్రోత్ కానీ, కెరియర్ గ్రోత్ కానీ, గెట్టింగ్ న్యూ ఆపర్చునిటీస్ కానీ, అన్లిమిటెడ్ మనీ ఫ్లోస్ కానీ, లేదంటే కొత్త బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి అని అనుకున్నా, దానికి సరైన పార్ట్నర్ దొరకాలి, ఈక్వల్ పార్ట్నర్ దొరకాలి, సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ క్రిస్టల్ అనేది మీ ఆఫీస్లో ప్లేస్ చేసుకోవచ్చు. లేదు మీ ఇంట్లో మీరు ఎక్కడైతే డాక్యుమెంట్స్ పెడతారో అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే మీరు మీ ఆఫీస్ టేబుల్ మీద మీరు ఇది ప్లేస్ చేసుకోవచ్చు. దీనివల్ల ఇన్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట, ఖచ్చితంగా ఉంటాయి. నేనేది లైఫ్లో ప్రాక్టికాలిటీ లేకుండా నేను దేని గురించి మాట్లాడను. పర్సనల్గా ఒక 45 days నేను ఈ క్రిస్టల్ని ఇలా యూజ్ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చిన రిజల్ట్స్తోనే ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా నేను ఈ క్రిస్టల్ గురించి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు చాలా పేషెన్స్తో ఈ వీడియోస్ అన్నీ వాచ్ చేసినందుకు. మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా, ఫర్దర్గా మీరు ఇంకా క్రిస్టల్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, క్రిస్టల్ని అడాప్ట్ చేసుకోవాలనుకున్నా మా కంపెనీ నుంచి మీరు పర్సనల్గా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.